ఇప్పుడు మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కంటిన్యూషన్ సెకండ్ వీడియో చూస్తున్నాం. సో ఇంతకుముందు మనము పాలినోమియల్ ఈక్వేషన్, పాలినోమియల్ ఎక్స్ప్రెషన్ వీటన్నిటికీ డిఫరెన్స్ చూసాం. అలాగే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇవన్నీ చూసాం. సో ఇప్పుడు ఒక ఈక్వేషన్ ఎప్పుడు ఐడెంటిటీ అవుతుంది? ఈక్వేషన్కి ఐడెంటిటీకి డిఫరెన్స్ ఏంటి? ఈక్వేషన్ అనేది కొన్ని వాల్యూస్ మాత్రమే సాటిస్ఫై అవుతుంది. అంటే దాని పవర్ ఎంత ఉందో ఒక ఈక్వేషన్ ఫోర్త్ డిగ్రీ అయితే 4 వాల్యూస్కి సాటిస్ఫై అవుతుంది. ఒక ఈక్వేషన్ అనేది పాలినోమియల్ ఈక్వేషన్ ఆఫ్ 10th డిగ్రీ అయితే ఓన్లీ 10 వాల్యూస్కే సాటిస్ఫై అవుతుంది. అంటే పవర్ కంటే ఎక్కువ వాల్యూస్కి ఆ ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వదు. అంటే సపోజ్ ఇప్పుడు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకుంటే సో అదేమవుతుంది, మ్యాక్సిమం 2 వాల్యూస్కి ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది. సాటిస్ఫై అవ్వడం అంటే ఏంటి? సో ఏదైనా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే రైట్ సైడ్ ఏది ఉందో అది రావాలి. 0 అంటే 0, లేదంటే నెంబర్ ఉంటే నెంబర్ రావాలి. సో ఇది x ఈక్వల్ టు 1, 2కి మాత్రమే సాటిస్ఫై అవుతుంది. అంటే x వాల్యూ 1 రాస్తే ఆన్సర్ 0 అవుతుంది కాబట్టి సాటిస్ఫై. 2 రాసినా కూడా ఆన్సర్ ఏమైంది, 0 అయిపోయింది కాబట్టి సాటిస్ఫై. ఇంక వేరే ఏ వాల్యూ తీసుకున్నా కూడా సాటిస్ఫై అవ్వదు. సపోజ్ 4 రాయండి, మీకు 0 రాదు. అంటే దాని పవర్ ఎంత ఉందో అంతకంటే ఎక్కువ వాల్యూస్కి సాటిస్ఫై అవ్వదు. అది ఈక్వేషన్. అదే ఐడెంటిటీ అయితే పవర్ కంటే ఎక్కువ వాల్యూస్కి సాటిస్ఫై అవుతుంది. అంటే పవర్ 2 ఉంటే 2 కంటే ఎక్కువ వాల్యూస్కి సాటిస్ఫై అయింది అంటే అది ఐడెంటిటీ అవుతుంది. అంటే 2 కంటే ఎక్కువ సాటిస్ఫై అయితే దాదాపుగా అన్ని వాల్యూస్కి ఆల్ రియల్ నెంబర్స్ ఆ డొమైన్లో అన్ని వాల్యూస్కి సాటిస్ఫై అవుతుంది. ఇక్కడ కొద్ది కన్ఫ్యూజ్ అవుతారో జాగ్రత్త. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఎంత పవర్ ఉంటే అన్ని వాల్యూస్కే సాటిస్ఫై అవుతుంది. ఐడెంటిటీ అనేది దానికంటే పవర్ కంటే ఎక్కువ ఉన్న వాల్యూస్కి సాటిస్ఫై అవుతుంది. ఆ పాయింట్ క్లియర్. అంటే పవర్ కంటే ఎక్కువ, పవర్ 10th డిగ్రీ ఉంటే 10 కంటే ఎక్కువ వాల్యూస్కి సాటిస్ఫై అవుతుంది. అంటే 10 కంటే ఎక్కువ సాటిస్ఫై అయితే దాని ఐడెంటిటీ అంటాం. కానీ యాక్చువల్లీ చెప్పాలంటే డొమైన్లో ఉన్న ప్రతి వాల్యూకి సాటిస్ఫై అవుతుంది. అంటే మనం అంటే అన్ని వాల్యూస్కి సాటిస్ఫై అవుతుంది ఐడెంటిటీ అనేది. కాకపోతే అది ఐడెంటిటీ డిసైడ్ చేయడానికి మన కండిషన్ ఏంటంటే పవర్ 10 ఉంటే 11 వాల్యూస్కి సాటిస్ఫై అవుతుందని చెప్పగలిగితే ఇంకా ఐడెంటిటీ అయిపోతుంది. అంటే 11 వాల్యూస్కి సాటిస్ఫై అయిందంటే ఇంకా దాని అర్థం ఏంటి, ఇంకా ఆల్ డొమైన్ ఉన్న ప్రతి వాల్యూస్కి సాటిస్ఫై అవుతుందని అర్థం. అంటే ఇప్పుడు ఇక్కడ చూద్దాం. సో ఇది ఒక ఐడెంటిటీ అవుతుంది. ఎందుకంటే చూడండి ఇక్కడ x+1² ఇది కూడా దాని సింప్లిఫై అయితే అదే కదా. ఇప్పుడు ఏ వాల్యూ తీసుకున్నా లెఫ్ట్ సైడ్ ఏమొస్తుందో రైట్ సైడ్ అదే వస్తుంది. అంటే ఇప్పుడు ఐడెంటిటీ అనేది ఇంతకుముందు మీకు ఏమైనా సరిగా అర్థం కాకపోతే ఇప్పుడు ఎగ్జాంపుల్ క్లియర్గా అర్థమవుతుంది. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూడండి, యాక్చువల్లీ x+1² కదా, దీని సింప్లిఫై అయితే అదే కదా వచ్చేది. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఇది ఐడెంటిటీ అని డిసైడ్ చేయడానికి ఇది ఏ డిగ్రీ, హైయెస్ట్ పవర్ ఎంత ఉంది ఈక్వేషన్ లో లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ x² ఉంది. దీని స్క్వేర్ అయితే x² కదా, సో హైయెస్ట్ పవర్ x² ఉంది. అంటే ఇప్పుడు ఐడెంటిటీ అని డిసైడ్ చేయాలంటే మోర్ దాన్ 2 వాల్యూస్కి సాటిస్ఫై అవుతుందని చెప్పగలిగితే చాలా ఐడెంటిటీ అని చెప్పేయచ్చు. అంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూ 1కి సాటిస్ఫై అవుతుంది అంటే ఎక్స్ వాల్యూ 1 రాత ఇక్కడ 4 వస్తుంది, రైట్ సైడ్ కూడా 4 వస్తుంది. సో 1కి సాటిస్ఫై అవుతుంది, 2కి సాటిస్ఫై అవుతుంది, 0కి సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు మనము అంటే 0 రాసుకోండి, లెఫ్ట్ సైడ్ 1 వస్తుంది, రైట్ సైడ్ కూడా 1 వస్తుంది. ఇప్పుడు మోర్ దాన్ అంటే ఇక పవర్ ఎంత ఉందో దానికంటే ఒక్క వాల్యూస్కి ఎక్కువ సాటిస్ఫై అయినా ఇంకా దాన్ని మనం ఐడెంటిటీ అంటాం. దాన్ని ఏమంటాం? సో ఐడెంటిటీ అంటాం. సో మోర్ దాన్ పవర్ కంటే ఎక్కువ సాటిస్ఫై అయితే ఐడెంటిటీ చెప్పడానికి పవర్ కంటే ఒక్క వాల్యూకి ఎక్కువ సాటిస్ఫై అయినా కూడా ఐడెంటిటీ అంటాం. మరి ఇది ఎన్ని వాల్యూ సాటిస్ఫై అవుతుందంటే ఆల్ ఏ వాల్యూ తీసుకున్నా సాటిస్ఫై అవుతుంది. ఆల్ డొమైన్ ఉన్న వాల్యూ. డొమైన్ అనేది మీకు క్లియర్ ఉండకపోవచ్చు. డొమైన్ అనేది ఇక్కడ డిస్కస్ చేసేది కాదు. ఒకటి వినండి, డొమైన్ అనేది అది ఫంక్షన్స్లో నేర్చుకుంటారు డొమైన్ అనేది. సో కాబట్టి బ్రీఫ్గా చెప్తాను. డొమైన్ అంటే ఏ వాల్యూస్కి అయితే ఆ ఇచ్చిన ఈక్వేషన్ డిఫైన్డ్ అవుతుందో దాన్ని డొమైన్ అంటాం. అంటే ఒకసారి బ్రీఫ్గా చూస్తాం. సపోజ్ ఇప్పుడు ఇది ఒక ఈక్వేషన్ ఉంది f(x). దీని డొమైను అంటే ఏ వాల్యూస్కి అయితే డిఫైన్డ్ అవుతుందో ఆ వాల్యూస్ అన్నిటిని డొమైన్ అంటాం. అంటే ఇక్కడ ఏ వాల్యూ తీసుకుంటే డిఫైన్డ్ వస్తుంది అంటే ఫైనైట్ వాల్యూ వస్తుంది చూద్దాం. 1 తప్పించి ఏది తీసుకున్నా కూడా వస్తుంది. 1 తప్పించి ఏ వాల్యూ తీసుకున్నా డిఫైన్డ్ అవుతుంది. అంటే సపోజ్ 2 తీసుకున్నాం అనుకోండి, 2 ఎంత 1 వస్తుంది. 1/2 - 1 1. 3 తీసుకున్నారనుకోండి 1/2. 4 తీసుకున్నారనుకోండి 1/3.
ఎక్సెప్ట్ 1 తప్పించి 1 రాస్తే ఏమొస్తుందంటే డినామినేటర్ 0 వస్తుంది. క్లియర్ చెప్పాలంటే ఎప్పుడు డిఫైన్డ్ అవుతుంది అంటే ఇది డొమైన్ అనేది బ్రీఫ్గా చెప్పేస్తున్నాను. యాక్చువల్గా ఫంక్షన్స్లో వస్తుంది. 1 తీసుకుంటే డిఫైన్డ్ అవ్వట్లేదు ఎందుకంటే డినామినేటర్ 0 వస్తుంది. మీరు ఎలా ఐడెంటిఫై చేయాలి డిఫైన్డ్ అవునా కాదు నాకు ఎట్లా తెలుస్తుంది అంటే ఒక రూల్ ఫాలో అండి. డొమైన్ డినామినేటర్ ఎప్పుడు 0 ఉండకూడదు. డినామినేటర్ 0 అయితే ఆ వాల్యూ దగ్గర డిఫైన్డ్ అవ్వదు. అండ్ ఎనీథింగ్ బై 0 ఈజ్ అన్డిఫైన్డ్. ఎనీథింగ్ బై 0 ఈజ్ అన్డిఫైన్డ్. కాబట్టి సో మనకి ఎప్పుడు ఒక ఫంక్షన్ అనేది ఎప్పుడు డిఫైన్డ్ అవుతుందని చెప్పడానికి డినామినేటర్లో ఎప్పుడైతే 0 వస్తుందో ఆ వాల్యూస్కి డిఫైన్డ్ అవ్వదు. అదొక టూల్. అంటే ఇది 1 దగ్గర డినామినేటర్ ఏమొస్తుంది 0 వస్తుంది. ఇంకా 1 తప్పించి ఏ వాల్యూ తీసుకున్నా అది డిఫైన్డ్ అవుతుంది. ఎక్సెప్ట్ 1 తప్పించి ఏ వాల్యూస్కైనా కూడా అది డిఫైన్డ్ అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. అలాగే కొన్ని రూల్స్ 3 రూల్స్ ఫాలో అండి. రూట్స్లో ఎప్పుడు కూడా నెగిటివ్ ఉండకూడదు. రూట్లో ఎప్పుడు కూడా నెగిటివ్ ఉండకూడదు. అలాగే రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 సి 2 రూట్లో నెగిటివ్ వస్తే అది నాన్ రియల్ నెంబర్. రూట్లో నెగిటివ్ వస్తే నాన్ రియల్ నెంబర్. రూట్ ఆఫ్ -4 రియల్ నెంబర్ కాదు. రూట్ ఆఫ్ -4 అనేది రియల్ నెంబర్ కాదు. సో ఇది రూట్ ఆఫ్ -4 అంటే √4 ఇంటూ రూట్ ఆఫ్ -1. √4 అంటే మీకు తెలుసు 2. ఏదైనా సరే ఒక నెగిటివ్ పాజిటివ్ ఉంది, ఒక నెగిటివ్ నెంబర్ ఉంది అనుకోండి ఇలా రాయండి. ఆ నెంబర్ ఇంటూ రూట్ ఆఫ్ -1. రూట్ ఆఫ్ -1 అంటే గుర్తుపెట్టుకోండి ఐ. అది కాంప్లెక్స్ నెంబర్స్లో వస్తుంది. సో అది కూడా మనకి తర్వాత తెలుస్తుంది. సో రూట్లో నెగిటివ్ వస్తే మీకు ఐ వచ్చేస్తుంది. కాబట్టి అది రియల్ నెంబర్ కాదు, కాంప్లెక్స్ నెంబర్. అది రియల్ నెంబర్ కాదు. అంటే ఓ ఫంక్షన్ ఎప్పుడు డిఫైన్డ్ అవుతుందంటే ఏ వాల్యూ తీసుకున్నా పాయింట్ సరి వినండి. ఓ ఫంక్షన్ ఎప్పుడు డిఫైన్డ్ అవుతుంది అంటే ఏ వాల్యూ తీసుకున్నా కూడా డిఫైన్డ్ అవ్వాలి. అంటే డిఫైన్డ్ అవ్వాలంటే అర్థం ఏంటంటే డినామినేటర్ 0 అంటే ఇన్ఫినిటీ రాకూడదు, అన్డిఫైన్డ్ రాకూడదు. అన్డిఫైన్డ్ రాకూడదు అంటే డినామినేటర్ 0 ఉండకూడదు. రూట్స్లో నెగిటివ్ ఉండకూడదు. రూట్స్లో నెగిటివ్ వస్తే అది రియల్ నెంబర్ కాదు. ఆన్సర్ మనకి ఏం రావాలంటే ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా ఇచ్చిన ఈక్వేషన్లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా ఆన్సర్ రియల్ నెంబర్ రావాలి. రియల్ నెంబర్ వస్తే డిఫైన్డ్ అయినట్టు. డిఫైన్డ్ అయిన మీనింగ్ ఏంటి? ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా కూడా ఆన్సర్ ఏం రావాలి మీకు? రియల్ నెంబర్. ఆన్సర్ రియల్ నెంబర్ వస్తే అది డిఫైన్డ్ అని అంటాము. మరి ఎప్పుడు అన్డిఫైన్డ్ అంటాము? ఎప్పుడైతే రియల్ నెంబర్ రాదు. అంటే రియల్ నెంబర్ రాకపోవడం అంటే డినామినేటర్ 0 వచ్చింది అనుకోండి, అది అన్డిఫైన్డ్ రియల్ నెంబర్ కాదు. రూట్లో నెగిటివ్ ఉందనుకోండి, ఈ రూట్లు అంటే మళ్ళీ ఏ రూట్ అంటే ఆ రూట్ కాదు, ఈవెన్ రూట్స్. రూట్స్ అంటే ఏ రూట్స్ అంటే ఆ రూట్స్ కాదు, ఈవెన్ రూట్స్. స్క్వేర్ రూట్ కానీ, 4th రూట్ కానీ, 6th రూట్ కానీ వీటిలో నెగిటివ్స్ రాకూడదు. అది గుర్తుపెట్టుకోండి. 6th రూట్ అదంతా డీటెయిల్గా మీకు తర్వాత ఫంక్షన్స్లో వస్తుంది. జస్ట్ ఇప్పుడు ఇక్కడ వచ్చింది కాబట్టి ప్రతిసారి డొమైన్ వస్తూ ఉంటుంది. ఆ డొమైన్ తెలీదు ఏంటేంటో అనుకుంటారని కొద్దిగా క్లారిటీ ఇస్తున్నాను. కానీ సో డీటెయిల్గా అక్కడ నేర్చుకుంటాం. సో ఈవెన్ రూట్స్లో నెగిటివ్ రాకూడదు. ఇంకోటి లాగరిథమ్స్ కూడా ఉంటాయి, కానీ మీరు చెప్తే అంత కన్ఫ్యూజ్ అయిపోతారు. సో లాగరిథమ్స్ టాపిక్ నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత లాగరిథమ్ టాపిక్స్ అక్కడ చూద్దాం డొమైన్ గురించి. ఇప్పుడు చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇప్పుడైతే 2 గుర్తుపెట్టుకోండి. ఏ వాల్యూస్కి అయితే సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ డిఫైన్డ్ అవుతుందో ఆ వాల్యూస్ అని డొమైన్ అంటాం. ఎక్కడైతే డిఫైన్డ్ అవ్వదో ఆ వాల్యూస్ డొమైన్లో ఉండవు. అంటే డినామినేటర్ ఎప్పుడైతే 0 అవుతుందో అది డిఫైన్డ్ అవ్వదు. అంటే డినామినేటర్ ఏ వాల్యూకి అయితే 0 అవుతుందో ఆ వాల్యూ డొమైన్లో ఉండదు. ఇక్కడ డినామినేటర్ ఏమవుతుంది? 1కి డినామినేటర్ 0 అయిపోతుంది కాబట్టి డొమైన్లో 1 ఉండదు. 1 తప్పించి రిమైనింగ్ ఏ వాల్యూస్ కన్నా డిఫైన్డ్ అవుతుంది. నెక్స్ట్ రూట్లో నెగిటివ్ రాకూడదు. సపోజ్ ఈ క్వశ్చన్ రూట్లో నెగిటివ్ రాకూడదు అంటే 2 కంటే 2 ఆర్ మోర్ ఉండాలి. అంటే ఇక్కడ ఏంటి? ఎక్స్ గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్ టు 2. 2 కంటే తక్కువ ఉందనుకోండి 1 - 2 నెగిటివ్ వచ్చేస్తుంది. 0 - 2 నెగిటివ్ వస్తుంది. -3 - 2 నెగిటివ్ వస్తుంది. సో మీకు నెగిటివ్ రాకూడదు. నేను ఏమంటున్నా? రూట్లో నెగిటివ్ రాకూడదు. 0 రావచ్చు, నో ప్రాబ్లం. కాబట్టి 2 ఈ కనుక్కునే ప్రాసెస్ తర్వాత చూసుకుందాం. 2 తీసుకున్నారు అనుకోండి. అంటే రూట్ ఇంకా సింపుల్గా చెప్పాలంటే దాన్ని ఎలా కనుక్కోవాలో చూద్దాం ఒకసారి కావాలంటే.
సో ఏంటి మనకి రూట్లో నెగిటివ్ ఉండకూడదు. రూట్లో నెగిటివ్ ఉండకూడదు అంటే అర్థం ఏంటి? పాజిటివ్ అన్న అవ్వాలి, జీరో అన్న అవ్వాలి. పాజిటివ్ అన్న అవ్వాలి, జీరో అన్న అవ్వాలి. కాబట్టి ఇప్పుడు ఏంటి ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. సో ఇది ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కి డిఫైన్డ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు డొమైన్ ఏమవుతుందంటే 2 టు ఇన్ఫినిటీ అవుతుంది. దీని డొమైన్ ఏమవుతుంది? 2 టు ఇన్ఫినిటీ అవుతుంది. అలాగే ఇంకొక చిన్న ట్విస్ట్, 1/4 ఆఫ్ ఎక్స్ మైనస్ ఇది కూడా ఈవెన్ రూటే కదా. సో ఈవెన్ రూట్ లో ఉన్నది ఎప్పుడు కూడా నెగిటివ్ అవ్వకూడదు. కాబట్టి ఇంతకుముందు లాగానే మీరు ఏం రాస్తారు? ఎక్స్ మైనస్ 2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంతే కదా. రూట్ లో నెగిటివ్ కాకూడదు. రూట్ లో నెగిటివ్ కాకూడదు అంటే నేను అన్నది పాయింట్ సరిగ్గా క్యాచ్ చేయండి. నెగిటివ్ కావద్దు అన్న. నెగిటివ్ కావద్దు అంటే అర్థం ఏంటి? పాజిటివ్ అవ్వచ్చు, జీరో అవ్వచ్చు. చాలా మంది నెగిటివ్ కాదనగానే మైండ్ లో పాజిటివ్ అని వస్తుంది. నెగిటివ్ కాదంటే ఓన్లీ పాజిటివేనా? జీరో కూడా. రూట్ లో నెగిటివ్ కాకూడదు అంటే అది పాజిటివ్ అయినా అయి ఉండాలి, జీరో అయినా ఉండాలి. కానీ చాలా మంది జీరోని స్కిప్ చేసేస్తారు. జాగ్రత్తగా ఉండండి. నెగిటివ్ కాదు అంటే అర్థం పాజిటివా? నేను ఒక నెంబర్ అనుకున్నా నెగిటివ్ కాదనగానే, నేను ఒక నెంబర్ అనుకున్నా నెగిటివ్ కాదనగానే పాజిటివా? ఏమో నేను అనుకున్న జీరో అయి ఉండొచ్చు కదా. కాబట్టి నెగిటివ్ కాదు అంటే అది పాజిటివ్ అనవచ్చు, జీరో అనవచ్చు. కాబట్టి పాజిటివ్ అయితేనేమో గ్రేటర్ దెన్, జీరో అయితే ఈక్వల్ టు. అందుకే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని రాసాం. ఇక్కడ ఒకటి ఈవెన్ రూట్ లో ఉంది కాబట్టి, ఈవెన్ రూట్ లో ఉంటే నెగిటివ్ ఉండకూడదు కాబట్టి, నెగిటివ్ ఉండకూడదు అంటే అర్థం ఏంటి? పాజిటివ్ అన్నా ఉండాలి, లేదు అంటే జీరో అన్నా ఉండాలి అని అనుకుంటాం. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే జీరో కూడా ఉండకూడదు. జీరో కూడా ఉండకూడదు, ఓన్లీ పాజిటివే ఉండాలి. అదేంటి రూట్ లో ఉన్నప్పుడు నెగిటివ్ కాకూడదు కదా అన్నది. మరి నెగిటివ్ కాదంటే అర్థం ఏంటి? ఒక నెంబర్ నెగిటివ్ కాదంటే అర్థం ఏంటి? అది పాజిటివ్ అయినా అవ్వచ్చు, జీరో అయినా అవ్వచ్చు. మరి ఇక్కడ కూడా నెగిటివ్ కాదు అన్నప్పుడు పాజిటివ్ అయినా అవ్వచ్చు, జీరో కూడా అవ్వచ్చు. మరి ఎందుకు తీసుకోలేదు అంటే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇది డినామినేటర్ లో ఉంది. ఇంతకుముందు మనం ఏం చెప్పాం? డినామినేటర్ లో జీరో అవ్వకూడదు అన్నాం కదా. అంటే ఇది నెగిటివ్ కాకూడదు. ఎందుకు నెగిటివ్ కాకూడదు? రూట్ లో ఉంది కాబట్టి. ఈవెన్ రూట్ లో. రూట్ అంటే ఒట్టి రూట్ కాదు, ఈవెన్ రూట్స్. మళ్ళీ రూట్స్ అని కన్ఫ్యూజ్ అవద్దు. రూట్ కాదు, నేను పొరపాటున అట్లా ఫ్లోలో అనేసినా కూడా ఈవెన్ రూట్స్. ఈవెన్ రూట్స్, ఆడ్ రూట్స్ కాదు. మళ్ళీ ఈ రూల్ అనేది క్యూబ్ రూట్ కి, ఫిఫ్త్ రూట్ కి నేను చెప్పిన రూల్స్ ఈ పనికిరావు. అక్కడ నెగిటివ్ వచ్చిన ప్రాబ్లం లేదు. ఈవెన్ రూట్స్ లో, ఈవెన్ రూట్స్ లో అంటే ఈవెన్ రూట్స్ అంటే స్క్వేర్ రూట్, ఫోర్త్ రూట్, సిక్స్త్ రూట్, ఎయిత్ రూట్, వీటిలలో నెగిటివ్ రాకూడదు. ఇక్కడ నెగిటివ్ వచ్చిన ప్రాబ్లం లేదు. సరే ఇప్పుడు ఈవెన్ రూట్స్ లో నెగిటివ్ కాకూడదు అన్నాను. ఓకే, ఎందుకు? ఈవెన్ రూట్ ఉంది కాబట్టి నెగిటివ్ ఉండకూడదు. సేమ్ టైం అది డినామినేటర్ లో ఉంది కదా. ఇంతకుముందు అంటే రూట్ అనేది న్యూమరేటర్ లోనే ఉంది, కానీ ఇక్కడ ఏముంది? డినామినేటర్ లో ఉంది. ఇంకో రూల్ ఉంది, డినామినేటర్ ఇంకో రూల్ ఉంది కదా. డినామినేటర్ లో జీరో కూడా కాకూడదు కదా. అంటే ఇది ఈవెన్ రూట్ లో ఉంది కాబట్టి పాయింట్స్ రిక్యాచ్ చేయండి. ఈవెన్ రూట్ లో ఉంది కాబట్టి నెగిటివ్ కాకూడదు. సేమ్ టైం డినామినేటర్ లో ఉంది కాబట్టి జీరో కూడా కాకూడదు. కాబట్టి ఫైనల్ గా ఏం అవ్వాలి? నెగిటివ్ కాకూడదు, జీరో కాకూడదు అంటే ఏం కావాలి? పాజిటివ్ అవ్వాలి. కాబట్టి ఎక్స్ గ్రేటర్ దెన్ 2, దీని డొమైన్ ఏంటంటే 2 టు ఇన్ఫినిటీ. దీని డొమైన్ ఏంటి? 2 టు ఇన్ఫినిటీ. ఇది డొమైన్. సో ఇంకొక లాగరిథమ్స్ అవి కూడా ఉంటాయి. ఆ తర్వాత మనం లాగరిథమ్ టాపిక్ చూద్దాం. సో మనం ఐడెంటిటీ గురించి డిస్కస్ చేస్తూ ఏదేదో ఎక్కడికి వెళ్ళిపోయాం. సరే అవి ఎప్పుడు వస్తుంటది కాబట్టి నేను కొద్దిగా ఆ డొమైన్ అంటే మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా చెప్పాను. అంటే ఏ వాల్యూస్కి అయితే ఆ ఫంక్షన్ డిఫైన్డ్ అవుతుందో ఆ వాల్యూస్ ని మనం డొమైన్ అంటాము. ఓకే, ఇప్పుడు మనం ఐడెంటిటీ అనేది మోర్ దాన్ 2 డిగ్రీ 2 ఉంది కాబట్టి మోర్ దాన్ 2 వాల్యూస్ కి సాటిస్ఫై అంటే ఐడెంటిటీ అంటాం. అంటే ఇది ఐడెంటిటీ డిసైడ్ చేయడానికి 0కి సాటిస్ఫై అయింది, 1కి సాటిస్ఫై అయింది. మీ ఇష్టం, వేరే నెంబర్ ఏదైనా తీసుకోండి, ఏ నెంబర్ తీసుకున్నా సాటిస్ఫై అయింది. సో ఇది ఐడెంటిటీ అని చెప్పి డిసైడ్ చేయడానికి పవర్ కంటే మినిమం ఒక వాల్యూకి ఇది సాటిస్ఫై అవుతుందని చెప్పగలిగితే చాలు. పవర్ 2 ఉంది కాబట్టి సో పవర్ కంటే ఒకటి ఎక్కువ అంటే మినిమం 3 వాల్యూస్ కి సాటిస్ఫై అని చెప్పగలిగితే చాలు. మినిమం 3 వాల్యూస్ కి సాటిస్ఫై అయితే ఇంకా పవర్ కంటే ఒక వాల్యూకి ఎక్స్ట్రా సాటిస్ఫై అయినా, దాని పవర్ ఎంత ఉందో దానికంటే ఒక ఎక్స్ట్రా వాల్యూకి సాటిస్ఫై అయినా అది ఐడెంటిటీ అవుతుంది.
అంటే ఒక ఫోర్త్ డిగ్రీ దాని ఐడెంటిటీ అని చెప్పాలంటే మినిమం 5 వాల్యూస్కి అది సాటిస్ఫై అవుతుందని చెప్పగలిగితే చాలు ఐడెంటిటీ అనొచ్చు. ఒక 10th డిగ్రీ ఈక్వేషన్ అనేది ఐడెంటిటీ అనాలి అంటే దాని పవర్ 10 కాబట్టి 10 కంటే అట్లీస్ట్ ఒక వాల్యూకి సాటిస్ఫై అయిందంటే, అంటే 10 కంటే అట్లీస్ట్ ఒక వాల్యూకి ఎక్కువ సాటిస్ఫై అయిందంటే అర్థం ఏంటి? 11 వాల్యూస్ కానీ 12 వాల్యూస్ కానీ 13 వాల్యూస్ కానీ. సో 11 చాలు అనడానికి, 11 చాలు. సో 11 అంటే పవర్ కంటే ఎక్కువ సాటిస్ఫై అంటే ఐడెంటిటీ అయిపోతుంది. అది ఐడెంటిటీ అని డిసైడ్ అయిపోతే ఇంక ఏ వాల్యూకైనా సాటిస్ఫై అవుతుంది. ఏ వాల్యూకైనా ఐడెంటిటీస్ ఏ వాల్యూస్కైనా సాటిస్ఫై అవుతుంది. ఇక్కడ నేను చెప్పింది కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు. ఐడెంటిటీ అనేది ఆల్ వాల్యూస్ డొమైన్ ఉన్న ప్రతి వాల్యూకి సాటిస్ఫై అవుతుంది. అదేంటి పవర్ కంటే ఎక్కువ అంటే నేను అంటుంది ఏంటంటే అది ఐడెంటిటీ డిసైడ్ చేయడానికి, అది అవునా కాదా అని కన్ఫర్మ్ చేయడానికి మినిమం పవర్ కంటే ఒక ఎక్కువ వాల్యూకి సాటిస్ఫై అయితే చాలు. అంటే డిసైడ్ చేయడానికి అని చెప్పాను. అంతేగాని ఐడెంటిటీ అనేది ఆల్ వాల్యూస్ ఇన్ ది గివెన్ డొమైన్, ఆ డొమైన్ ఉన్న ప్రతి వాల్యూకి సాటిస్ఫై అవుతుంది. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. అంటే ఆ డొమైన్ ఉన్న ప్రతి వాల్యూస్కి సాటిస్ఫై అవుతుంది. చెప్పాలంటే ఇన్ఫినైట్ వాల్యూస్కి సాటిస్ఫై అవుతుంది. ఇన్ఫినైట్ ఐడెంటిటీ అనేది ఇన్ఫినైట్ వాల్యూస్కి సాటిస్ఫై అవుతుంది. సో కన్ఫర్మ్ చేయడానికి ఏంటంటే పవర్ కంటే ఒకటి ఎక్కువ సాటిస్ఫై అయితే చాలు. కన్ఫర్మ్ చేయడం కోసం అది చెప్పింది. పవర్ కంటే ఒకటి ఎక్కువ అని చెప్పింది. అంటే 10 ఉంటే 11 వాల్యూస్కే సాటిస్ఫై అవుతుందని కాదు. పవర్ 2 ఉంటే 3 వాల్యూస్కే సాటిస్ఫై అవుతుందని కాదు. మినిమం 3 కంటే ఎక్కువ సాటిస్ఫై అవుతుంది. యాక్చువల్గా సాటిస్ఫై దేనికి చూడండి, దేనికి సాటిస్ఫై అవుతుంది? ఓన్లీ ఇవే ఈ 3 వాల్యూస్కేనా? అన్ని వాల్యూస్ సాటిస్ఫై అవుతుంది. 4, 5 చూడండి ఇక్కడ ఇన్ఫినైట్ వాల్యూ సాటిస్ఫై అవుతుంది. ఇది 0, 1, 4, 5, 6 లేదంటే -1, -2 లేదంటే 1/2, 1/8 అన్నిటికీ సాటిస్ఫై అవుతుంది. ఏ డొమైన్లో ఏ వాల్యూ తీసుకున్నా ఇది ఆల్వేస్ డిఫైండ్ అవుతుంది. దీని డొమైన్ అంటే ఎక్కడైనా అంటే అన్డిఫైన్డ్ ఎక్కడా రావట్లేదు, ఆల్ రియల్ వాల్యూస్. ఏ రియల్ నెంబర్ తీసుకున్నా కూడా ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది. ఏ రియల్ నెంబర్ తీసుకున్నా కూడా ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది. మరి దీనికి ఎన్ని ఉన్నాయి? దీనికి ఎన్ని వాల్యూస్ సాటిస్ఫై అవుతుంది? రియల్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? ఇన్ఫినైట్ నెంబర్స్ ఉన్నాయి. రియల్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? ఇన్ఫినైట్ రియల్ నెంబర్స్ ఉన్నాయి. అంటే ఇది ఇన్ఫినైట్ వాల్యూ సాటిస్ఫై అవుతుంది. కానీ డిసైడ్ చేయడానికి మోర్ దాన్ 2 అని చెప్పగలిగితే చాలు. అవ్వడానికి అన్నిటికీ సాటిస్ఫై అవుతుంది. కానీ మోర్ దాన్ 2 పవర్ కంటే ఒకటి ఎక్కువ సాటిస్ఫై, ఏమన్నా 3 వాల్యూస్ సాటిస్ఫై అయిందంటే ఇంకా అది కన్ఫర్మ్ చేసేయచ్చు ఐడెంటిటీ అని. అది యాక్చువల్గా అది ఇన్ఫినైట్ వాల్యూస్ సాటిస్ఫై అవుతుంది. కానీ కన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, అది అవునా కాదని కన్ఫర్మేషన్ ఇవ్వడానికి పవర్ కంటే ఒక ఎక్కువ వాల్యూ సాటిస్ఫై అయితే చాలు. అది ఆ పాయింట్ క్యాచ్ చేయండి. యాక్చువల్గా ఐడెంటిటీ మళ్ళీ కలుస్తారు కన్ఫ్యూజ్ అవుతా కూడా మళ్ళీ చెప్తున్నాను. ఐడెంటిటీ అనేది ఇన్ఫినైట్ వాల్యూస్ సాటిస్ఫై అవుతుంది. కానీ అది అవునా కాదా అని కన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం పవర్ కంటే ఒక ఎక్కువ వాల్యూస్కి సాటిస్ఫై అయితే చాలు, అది ఐడెంటిటీ. సో ఇది పవర్ 2 కంటే ఎక్కువ ఏ వాల్యూ తీసుకున్నా సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఇదేంటి ఐడెంటిటీ. సో ఇప్పుడు మనం ఈక్వేషన్ వర్సెస్ ఐడెంటిటీ అంటే ఒక ఈక్వేషన్, ఇవన్నీ ఈక్వేషన్స్ ఈక్వల్ ఉన్నాయి కదా. సో ఈక్వేషన్స్, ఇప్పుడు ఈక్వేషన్స్ వర్సెస్ ఐడెంటిటీ. ఇప్పుడు ఈక్వేషన్ ఐడెంటిటీ ఎప్పుడవుతుంది అంటే పవర్ కంటే ఎక్కువ సాటిస్ఫై అవుతాయి. అంటే ఇది పవర్ 2 ఉంది కాబట్టి 2 వాల్యూస్ కంటే ఎక్కువ సాటిస్ఫై అవుతాయి. చూడండి ఇక్కడ a+b² దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఇదే కదా. సో a+b² ఫార్ములా ఏంటి? a+b² a²+b² 2ab. అది ఆల్వేస్ సాటిస్ఫై అవుతుంది. ఏ నెంబర్స్ ఏబీలో ఏ వాల్యూ తీసుకున్నా సాటిస్ఫై అవుతుంది. అదేంటి ఐడెంటిటీ. అలాగే నెక్స్ట్ ఇది దేనికి సాటిస్ఫై అవుతుంది చూడండి, రెండు సేమే. దీని మల్టిప్లికేషన్ చేయండి, లెఫ్ట్ సైడ్ ఏమొస్తుంది 5a - 15, రైట్ సైడ్ కూడా ఎంత 5a - 13 సేమే. అంటే ఏ వాల్యూ ఏ తీసుకున్నా లెఫ్ట్ సైడ్ ఏమొస్తుందో రైట్ సైడ్ కూడా అదే వస్తుంది, ఎందుకంటే రెండు సేమ్ కాబట్టి. ఇక్కడ ఏ వాల్యూస్ తీసుకున్నా సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఇదేంటి ఐడెంటిటీ. అలాగే ఇప్పుడు ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అది ఐడెంటిటీ అవ్వాలి అంటే, ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఐడెంటిటీ అవ్వాలి అంటే ఏ వాల్యూకైనా సాటిస్ఫై అవ్వాలి. ఎక్స్ వాల్యూ మీరు ఏ వాల్యూ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసినా సాటిస్ఫై అవ్వాలి అంటే ఖచ్చితంగా ఏ వాల్యూ తీసుకున్నా సాటిస్ఫై అవ్వాలంటే 0x² 0x + 0 = 0. ఇప్పుడు మీ ఇష్టం వచ్చిన వాల్యూ తీసుకోండి, ఏం తీసుకున్నా జీరోనే వస్తుంది. ఎందుకంటే 0 × x వాల్యూ ఏం తీసుకున్నా జీరోనే కదా. అలాగే 0 x వాల్యూ ఏం తీసుకున్నా జీరోనే కదా కాబట్టి 0.
సో ఇది ఐడెంటిటీ అవ్వాలి అంటే ఏ వాల్యూకైనా సాటిస్ఫై అవ్వాలంటే ఏబీసీలు ఖచ్చితంగా జీరో అవ్వాలి. ఏబీసీలు జీరో అవ్వలేదనుకోండి, ఇంతకుముందు అట్లా చెప్పలేదంటే ఇంతకుముందు చెప్పింది ఏంటంటే ఇలా ఉంది ఈక్వేషన్. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఏ1 ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి1 ఎక్స్ ప్లస్ సి1 ఈక్వల్ టు ఏ2 ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి2 ఎక్స్ ప్లస్ సి2. ఇక్కడ దీని డిఫరెన్స్ ఇక్కడ ఈక్వేషన్ ఉంది, రైట్ సైడ్ ఏముంది జీరో ఉంది. ఇది ఆల్వేస్ సాటిస్ఫై అవ్వాలి అంటే ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవ్రీ కోఎఫిషియంట్ జీరో అవ్వాలి. మరి ఇక్కడ ఆల్వేస్ సాటిస్ఫై అవ్వాలి అంటే ఏమవ్వాలి అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, అక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్స్ ఈక్వల్ అవ్వాలి. అంటే ఏంటి, ఏ1 ఈక్వల్ టు ఏ2 అవ్వాలి. అలాగే ఎక్స్ కోఎఫిషియంట్స్ ఏంటి, అది కూడా ఈక్వల్ అవ్వాలి. అంటే ఏ వాల్యూ తీసుకున్న సేమ్ రావాలంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏముందో అక్కడ కూడా ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అదే ఉండాలి. అలాగే ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఏముందో అక్కడ కూడా ఎక్స్ కోఎఫిషియంట్ అదే ఉండాలి. అలాగే ఇక్కడ కాన్స్టెంట్ ఏముందో అక్కడ కూడా కాన్స్టెంట్ అదే ఉండాలి. సో C1 ఈక్వల్ టు C2, C1 ఈక్వల్ టు C2. సో ఇది ఇంకా సింపుల్ చెప్పాలంటే సో అన్ని సేమ్ ఉండాలి. అంటే లేదంటే ఒక సైడ్ తెచ్చుకుంటాం ఈక్వేషన్ అంతా, దీన్ని లెఫ్ట్ సైడ్ తెచ్చుకున్నారనుకోండి అప్పుడు ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే అప్పుడు ఏంటి a1 మైనస్ a2 ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ b2x లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే సో ఎక్స్ కామన్ తీస్తే b1 మైనస్ b2 ఇంటూ ఎక్స్ ప్లస్ C2 కూడా ఇటు వచ్చేస్తే C1 మైనస్ C2 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు అన్నట్టుగా మనం ఇంతకుముందు ఏంటి రైట్ సైడ్ జీరో ఉంది చూసారా. ఇప్పుడు ఏం కావాలి, ఈచ్ కోఎఫిషియంట్ ఏం కావాలి, ఇది ఎక్స్ స్క్వేర్ ఇక్కడ. సో ఇదేంటి ఎక్స్ స్క్వేర్. సో ఇదేంటి ఈచ్ కోఎఫిషియంట్ జీరో అవ్వాలి. అంటే ఈచ్ కోఎఫిషియంట్ అంటే a1 మైనస్ a2 జీరో అంటే అప్పుడు a1 ఈక్వల్ టు a2నే కదా. నెక్స్ట్ ఇది జీరో అంటే ఏంటి b1 ఈక్వల్ టు b2నే కదా. నెక్స్ట్ ఇది జీరో అంటే ఏంటి c1 ఈక్వల్ టు c2. సో ఇది మీకు ఒక ఈక్వేషన్ ఐడెంటిఫై అవ్వాలంటే రైట్ సైడ్ ఏమన్నా జీరో ఉందనుకోండి లెఫ్ట్ సైడ్ ఈచ్ కోఎఫిషియంట్ జీరో అవ్వాలి. ఇలా ఉంటే ఈచ్ కోఎఫిషియంట్ జీరో అయితే అది ఐడెంటిటీ అవుతుంది. ఒకవేళ బోత్ సైడ్స్ ఈక్వేషన్ ఉంటే బోత్ సైడ్స్ సేమ్ పవర్స్ కోఎఫిషియంట్స్ సేమ్ ఉండాలి. అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ అక్కడ ఎక్స్ కోఎఫిషియంట్, ఇక్కడ కాన్స్టెంట్ అక్కడ కాన్స్టెంట్ ఈక్వల్ అయితే అది ఐడెంటిటీ అవుతుంది. సో ఐడెంటిటీ అనేది చాలా మందికి మైండ్లో రిజిస్టర్ అవ్వదు. స్పీడ్ ఇంత టైం మీకు అక్కడ ఇంటర్మీడియట్లో చెప్పేంత టైం ఉండదు కాబట్టి అక్కడ రాదు. కానీ ఇందులో బిట్టు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే చాలా మంది ఇక్కడ మిస్ అవుతారు. చాలా మందికి ఐడెంటిటీ అంటే తెలియదు. 99% మినిమం ఎంత తెలియదున్నా కూడా 98% ఇంటర్మీడియట్ అయిపోయినా కూడా ఐడెంటిటీ అంటే తెలియని వాళ్ళు ఉన్నారు. ఒకవేళ వచ్చినా కూడా ఒక ప్రాబ్లమ్స్ మన తర్వాత నెక్స్ట్ వీడియోలో ప్రాబ్లమ్స్ వస్తే ఆ ప్రాబ్లం చేయమంటే చేయరు. ఎందుకంటే ఇంత ఫోకస్డ్గా ఇంత టైం తీసుకుని చెప్పి అక్కడ ఉండదు కాబట్టి. సో ఇక్కడ మీకు మైండ్లో ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాబట్టి నేను కొద్దిగా ఎక్కువసార్లు రివైజ్ చేశాను. చాలా చాలా ఇంపార్టెంట్, ఎప్పటికీ మర్చిపోబాకండి. ఇవే కదా ఐడెంటిటీ అనేది. ట్రిగ్నామెట్రీలో ఫార్ములాస్ ఉంటాయి. అంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఇది ఐడెంటిటీ. ఈ ఫార్ములాస్ అన్న ఐడెంటిటీ. ఎందుకు ఫార్ములా అంటే ప్రతి వాల్యూకి సాటిస్ఫై అవుతుంది కదా. ఇక్కడ యాంగిల్ ఏం తీసుకునే సాటిస్ఫై అవుతుంది, యాంగిల్ 0 తీసుకునే సాటిస్ఫై అవుతుంది, 30 డిగ్రీ 60 డిగ్రీ 70 డిగ్రీస్ ఏ వాల్యూకైనా సాటిస్ఫై అవుతుంది. అంటే ఓన్లీ ఇక్కడ ఇవే కాదు, ఈక్వేషన్సే కాదు. ఐడెంటిటీ అంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఐడెంటిటీనే. ఎందుకంటే ఆల్వేస్ a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి ఇది. అది ఎప్పుడు అవుతుంది, ఆల్వేస్ అవుతుంది. ఆల్వేస్ అయిన వాటిని అన్నిటిని కూడా మనం ఐడెంటిటీ అంటాం. అలాగే a-b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, a-b హోల్ స్క్వేర్ ఈక్వల్ a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్ అది కూడా ఐడెంటిటీనే. a ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా రాయండి అది కూడా ఐడెంటిటీనే. ఎప్పుడు అవుతుంది, ఆల్వేస్ అవుతుంది. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా 1 ఎప్పుడు అవుతుంది, ఆల్వేస్ అవుతుంది. కాబట్టి వీటన్నిటిని మనం ఏమంటాం, ఐడెంటిటీస్ అంటాము. ఒకవేళ ఆల్జీబ్రాలో అయితేనేమో ఈచ్ కోఎఫిషియంట్ జీరో అవ్వాలి. ఆల్జీబ్రాలో అయితే ఈచ్ కోఎఫిషియంట్ జీరో అవ్వాలి. బోత్ సైడ్స్ ఈక్వేషన్ ఉంటే బోత్ సైడ్స్ సిమిలర్ పవర్స్ కోఎఫిషియంట్స్ అనేది సేమ్ ఉంటే అది ఐడెంటిటీ. సో ఈ పాయింట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే ఇప్పుడు మనం చాలా ప్రాబ్లమ్స్ చేసేయచ్చు. సో ఇది కూడా ఐడెంటిటీనే. సో ఏ వాల్యూ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేస్తే అదే కదా, ఏ వాల్యూ తీసుకునే సాటిస్ఫై అవుతుంది ఐడెంటిటీ. సో పాలినామియల్ ఈక్వేషన్ ఎంత డిగ్రీ అది ఐడెంటిటీ అవుతుందా, ఎప్పుడవుతుంది, పవర్ కంటే ఎక్కువ మోర్ దాన్ n రూట్స్ ఉంటే పవర్ n కాబట్టి మోర్ దాన్ n రూట్స్ ఉంటే ఐడెంటిటీ అవుతుంది. ఒకవేళ మోర్ దాన్ n రూట్స్ లేకపోతే అది ఏమవుతుంది, పాలినామియల్ ఈక్వేషన్ అవుతుంది. ఇక్కడ అదే మాట్లాడుతుంది. సో ఎంత డిగ్రీ కెనాట్ హ్యావ్ మోర్ దాన్ n డిస్టింక్ట్ రూట్స్. అంటే పవర్ n ఉంది కాబట్టి n రూట్స్ కంటే ఎక్కువ లేదంటే అది ఏంటి, పాలినామియల్ ఈక్వేషన్. పవర్ కంటే ఎక్కువ రూట్స్ ఉన్నాయంటే అదేంటి, ఐడెంటిటీ.
పవర్ కంటే ఎక్కువ ఉంటే ఐడెంటిటీ, లేకపోతే పాలినియమిల్ ఈక్వేషన్. సో ఇది ఏ వాల్యూస్ కైనా సాటిస్ఫై అవుతుంది. సో కన్ఫర్మేషన్ తీసుకోవడానికి ఎగ్జాంపుల్ 0, 1, -1 ఇవే కదా మీ ఇష్టం వచ్చిన 3 వాల్యూస్ తీసుకోండి. సాటిస్ఫై అంటే పవర్ ఎంత ఉంది? 2 ఉంది. 2 కంటే ఎక్కువ వాల్యూస్కి సాటిస్ఫై అవుతుందంటే చాలు. అంటే చూడగా చెప్పేయచ్చు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సేమే ఉంది కాబట్టి ఏ వాల్యూకైనా సాటిస్ఫై అవుతుందని. లేదంటే మోర్ దాన్ పవర్ 2 ఉంది కాబట్టి దానికంటే ఎక్స్ట్రా ఒక వాల్యూకి సాటిస్ఫై అయితే చాలు, అది ఐడెంటిటీ అవుతుంది. ఈ 3 వాల్యూసే కాదు, మీరు ఏ 3 వాల్యూస్ తీసుకున్నా కూడా సాటిస్ఫై అవుతుంది. అంటే ఈ 3 వాల్యూస్కే సాటిస్ఫై అవుతుందని కాదు, ఇన్ఫినైట్ వాల్యూస్కి సాటిస్ఫై అవుతుంది. యాక్చువల్గా ఇన్ఫినైట్ వాల్యూకి సాటిస్ఫై అవుతుంది. కాబట్టి అది కన్ఫర్మ్ చేయడానికి పవర్ కంటే ఒక వాల్యూ ఎక్కువ చెప్పగలిగితే చాలు. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఐడెంటిటీ అవుతుందా లేదా? ఇప్పుడు ఇక్కడ ఉంది అసలైన ట్విస్ట్. ఇది ఒక ఈక్వేషన్ చూడండి. ఇట్లాంటివి చాలా కష్టం చేయడం. సింపులే కానీ చాలా లాజికల్గా ఆలోచించారు. ఇది ఈక్వేషన్. ఒక ఈక్వేషన్ ఐడెంటిటీ అవ్వాలి అంటే రూల్ ఏంటి? పవర్ కంటే అట్లీస్ట్ ఒక వాల్యూకి ఎక్కువ సాటిస్ఫై అవుతుందని చెప్పగలిగితే చాలు. ఇంతకుముందు క్వాడ్రిక్ కాబట్టి మోర్ దాన్ 2, పవర్ 2 కంటే ఎక్కువ ఏంటి 3 వాల్యూస్కి సాటిస్ఫై అని చెప్పగలిగితే చాలు, ఐడెంటిటీని డిసైడ్ చేయొచ్చు. మరి ఇప్పుడు ఇది ఐడెంటిటీ డిసైడ్ చేయాలంటే ఇక్కడ పవర్ 90 ఉంది కాబట్టి 91 వాల్యూస్కి మినిమం 91 వాల్యూస్కి సాటిస్ఫై అవుతుందంటే చాలు. అంటే అప్పుడు 91 వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తారా? 1, 2, 3 ఇలా చెక్ చేసుకుని 91 వాల్యూస్ చెక్ చేసుకుంటే ఎగ్జామ్ అందరూ రాసి ఇంటికి వచ్చేస్తారు. మరి దీన్ని ఎట్లా డిసైడ్ చేయాలి? అంటే పవర్ కంటే ఒకటి ఎక్కువ ఉంటే చాలు అన్నాం. మరి ఇక్కడ పవర్ 90 ఉంది అంటే 91 వాల్యూస్ తీసుకెళ్ళి అక్కడ సబ్స్టిట్యూట్ చేసి వెరిఫై చేయలేం కదా. పోనీ ఈచ్ కోఎఫిషియంట్ 0 ఉందా? ఈచ్ కోఎఫిషియంట్ 0 ఉన్నా అయిపోయేది, చెప్పేయచ్చు. కానీ ఈచ్ కోఎఫిషియంట్ 0 లేదు. మరి ఇది ఐడెంటిటీ అని ఎలా డిసైడ్ చేస్తాం? సో ఐడెంటిటీ అనేది పవర్ కంటే ఎక్కువ సాటిస్ఫై అవ్వాలన్నాను, అది రైటే. ఇంకొక పాయింట్ ఏమన్నాను, ఐడెంటిటీ అనేది ఆల్ వాల్యూస్ డొమైన్లో ఉన్న ప్రతి వాల్యూకి సాటిస్ఫై అవుతుంది. డొమైన్లో ఉన్న ప్రతి వాల్యూకి సాటిస్ఫై అవుతుంది. ఏ వాల్యూ తీసుకున్నా సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు ఇది ఐడెంటిటీ అవునా కాదని డిసైడ్ చేయడానికి, అంటే కాదు అని చెప్పడానికి ఏదైనా ఒక వాల్యూకి సాటిస్ఫై కాలేదని చెప్తే చాలు. ఎందుకంటే ఐడెంటిటీ అంటే ఏంటి? ఆల్ రియల్ నెంబర్స్ అన్నిటికీ డొమైన్లో ఉన్న ప్రతి వాల్యూకి సాటిస్ఫై అవుతుంది. దీని డొమైన్ ఆల్ రియల్ నెంబర్స్, డినామినేటర్ లేదు కదా. ఇంతకుముందు డినామినేటర్ రూట్స్ ఆఫ్ నేమ్ లేవు కదా. కాబట్టి ఆల్వేస్ ఆల్ రియల్ నెంబర్స్. అంటే ఆల్ రియల్ నెంబర్స్ డొమైన్. అంటే డొమైన్లో ఏ వాల్యూకైనా సాటిస్ఫై అవ్వాలి. ఇది నిజంగా ఐడెంటిటీ అయితే డొమైన్లో ఉన్న ఏ వాల్యూకైనా సాటిస్ఫై అవ్వాలి. మరి ఇది కాదు అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ చాలు. ఏదైనా ఒక వాల్యూకి సాటిస్ఫై కాలేదు అని చెప్తే చాలు. 0 తీసుకోండి అంటే ఇది ఇక్కడ ఈక్వల్ 0 రాయాలి, ఇక్కడ ఈక్వల్ టు 0 ఉండాలి. లేకపోతే క్వశ్చన్ తప్పు, ఈక్వల్ టు 0 ఉండాలి. ఇప్పుడు ఏ వాల్యూ తీసుకున్న ఆన్సర్ 0 వస్తుందా? రాదు. ఎక్స్ వాల్యూ 0 తీసుకోండి, ఎక్స్ వాల్యూ 0 తీసుకుంటే 0 - 0 + 5 0 రాలేదు. కాబట్టి ఇది 0కి సాటిస్ఫై అవ్వలేదు. ఐడెంటిటీ అంటే ఏంటి? ఆ డొమైన్లో ఉన్న ప్రతి వాల్యూకి సాటిస్ఫై అవ్వాలి కదా, కానీ 0కి ఇది సాటిస్ఫై అవ్వలేదు. కాబట్టి ఇది ఐడెంటిటీ కాదు. అంతేగాని 91 వాల్యూస్ చెక్ చేసి చేయాలంటే కష్టం అక్కడ. ఓకే, కాదు. ఇదే కాదు, లేదంటే వేరే ఎగ్జాంపుల్ తీసుకోండి. 1 తీసుకున్నారనుకోండి, 2 - 1 + 5 0 వస్తుందా? 1 కూడా సాటిస్ఫై కావాలి. అంటే ఒక వాల్యూకి అట్లీస్ట్ ఒక వాల్యూకి సాటిస్ఫై కాలేదు అంటే ఐడెంటిటీ కాదు. ఎందుకంటే ఐడెంటిటీ అంటే ఏంటి? ఆల్ డొమైన్లో ఉన్న ప్రతి వాల్యూకి సాటిస్ఫై అవ్వాలి. ప్రతి రియల్ నెంబర్ డొమైన్లో ఉన్న ప్రతి రియల్ నెంబర్కి సాటిస్ఫై అవ్వాలి. కానీ ఇది డొమైన్లో ఉన్న 0కి నెక్స్ట్ 1కి సాటిస్ఫై అవ్వలేదు. అంటే ఒక దానికి సాటిస్ఫై కాకపోయినా అది ఐడెంటిటీ అవ్వదు. సో ఇది ఈ క్వశ్చన్లో ట్విస్ట్. సో నెక్స్ట్ ఇప్పుడు ఇది nth డిగ్రీ పాలినోమియల్. సో హ్యావ్ మోర్ దాన్ n డిస్టింక్ట్ రూట్స్. అంటే పవర్ n ఉంది కాబట్టి పవర్ కంటే ఎక్కువ రూట్స్ ఉన్నాయి. పవర్ కంటే ఎక్కువ రూట్స్ అంటే అది కన్ఫర్మ్ గా ఐడెంటిటీ. మరి ఇది ఐడెంటిటీ అవ్వాలంటే ఖచ్చితంగా ఏముండాలి? రైట్ సైడ్ 0 ఉంది కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ కోఎఫిషియంట్ 0 అవ్వాలి. ఈచ్ అండ్ ఎవ్రీ కోఎఫిషియంట్ 0 అవ్వాలి. రైట్ సైడ్ ఏం లేదు కదా, రైట్ సైడ్ ఏముంది? 0 ఉంది. రైట్ సైడ్ కూడా ఈక్వేషన్ ఉంది అనుకోండి, లెఫ్ట్ సైడ్ x పవర్ n కోఎఫిషియంట్, రైట్ సైడ్ x పవర్ n కోఎఫిషియంట్ సేమ్ ఉండాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ x పవర్ n - 1 కోఎఫిషియంట్, రైట్ సైడ్ x పవర్ n - 1 కోఎఫిషియంట్ సేమ్ ఉండాలి. కానీ ఇక్కడ రైట్ సైడ్ 0 ఉంది కాబట్టి దీనికి మోర్ దాన్ n రూట్స్ అన్నాడు కాబట్టి పవర్ కంటే ఎక్కువ రూట్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఐడెంటిటీ అయిపోయింది కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ కోఎఫిషియంట్ 0 అవ్వాలి. అలాగే ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఐడెంటిటీ అవ్వాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ కోఎఫిషియంట్ 0 అవ్వాలి. అలా కాకుండా ఇప్పుడు ఇలా ఉంది ఈక్వేషన్, లెఫ్ట్ సైడ్ ఈక్వేషన్ ఉంది, రైట్ సైడ్ 0 లేదు. రైట్ సైడ్ ఏముంది? ఇది ఉంది. ఇంతకుముందు లెఫ్ట్ సైడ్ ఈక్వేషన్, రైట్ సైడ్ 0.
రైట్ సైడ్ 0 అంటే ఈచ్ కోఎఫిషియంట్ 0 అవ్వాలి. మరి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కోఎఫిషియంట్ ఈక్వేషన్ ఉంది, రైట్ సైడ్ కూడా ఈక్వేషన్ ఉంది. ఇంతకుముందు చెప్పాను. ఇప్పుడు ఇక్కడ ఎంత 4th డిగ్రీ, రైట్ సైడ్ కూడా ఏముంది 4th డిగ్రీ. సో ఇది ఐడెంటిటీ అవ్వాలంటే బోత్ సైడ్స్ ఏం కావాలి, సేమ్ పవర్స్ కోఎఫిషియంట్స్ సేమ్ అవ్వాలి. ఇది ఐడెంటిటీ అవ్వాలంటే లెఫ్ట్ సైడ్ x పవర్ 4 కోఎఫిషియంట్, రైట్ సైడ్ x పవర్ 4 కోఎఫిషియంట్ సేమ్ అవ్వాలి. ఇది ఐడెంటిటీ అవ్వాలంటే a = 5 అవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ x³ కోఎఫిషియంట్ ఏముంది, ఇక్కడ కూడా x³ కోఎఫిషియంట్ సేమ్ ఉండాలంటే b = -3 అవ్వాలి. x² కోఎఫిషియంట్ ఇక్కడ c ఉంది, ఇక్కడ 4 ఉంది కాబట్టి c = 4 అవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ x కోఎఫిషియంట్ ఏంటి, d ఉంది, ఇక్కడ ఏముంది -7 ఉంది కాబట్టి d = ఏం కావాలి, -7 అవ్వాలి. నెక్స్ట్ e = ఏం కావాలి, -9 అవ్వాలి. e = ఏం కావాలి, -9 అవ్వాలి. సో ఇవన్నీ సాటిస్ఫై అయితే అప్పుడు ఇదేమవుతుంది, ఐడెంటిటీ అవుతుంది. ఇది టెక్నిక్. రైట్ సైడ్ 0 అంటే ఈచ్ అండ్ ఎవ్రీ కోఎఫిషియంట్ 0. బాగా గుర్తుపెట్టుకోండి. బోత్ సైడ్స్ ఈక్వేషన్ ఉంటే, బోత్ సైడ్స్ సిమిలర్ పవర్స్ కోఎఫిషియంట్స్ అనేది సేమ్ ఉంటే అది ఐడెంటిటీ అవుతుంది. కాబట్టి ఇది ఐడెంటిటీ కాబట్టి సిమిలర్ పవర్స్ కోఎఫిషియంట్స్ సేమ్ ఉండాలి. సో నెక్స్ట్ వీడియోలో ఐడెంటిటీ మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం.